అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా పరుష పదజాలం వాడినటువంటి ఆ వ్యాఖ్యల్లో భాగంగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజల నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆయన అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సాక్షి మీడియా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా బగ్గుమంటున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అది కూడా ఆయనకి దాదాపుగా 70 సంవత్సరాల పైగా వయసు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ జర్నలిస్టుల వరకు చేరిందని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే కేఎస్ఆర్ గారు ఎవరైతే ఇంకొక పొలిటికల్ అనలిస్ట్గా చెప్పుకుంటున్నటువంటి వివి కృష్ణరాజు గారు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. అనేక రకాలుగా ఒత్తిడి వస్తుంది గవర్నమెంట్ మీద దానికి సంబంధించి. అమరావతి ప్రాంత మహిళలు ఆ విధంగా మాట్లాడడం అని చెప్పేసి దాని గురించి కూడా. అయితే దీనికి సంబంధించి కేఎస్ఆర్ గారిని ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఈయన ఒక జర్నలిస్టు, చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈయన ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ అరెస్టుకు ముందు వాళ్ళ మీడియాతో మాట్లాడుతూ అసలుకి దానికి నాకు సంబంధం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. వీటన్నిటికీ పూర్తిగా కారణమైన సాక్షి ఛానల్ కొమ్మినేని శ్రీనివాస గారితో మాకు ఏ సంబంధం లేదు, వివి కృష్ణరాజు గారు ఆయన చేసిన వ్యాఖ్యలకు మాకు ఏ సంబంధం చెప్పుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు దానికి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకపోగా ఇంకా సమర్థించుకుంటూ వస్తున్నారు. మరి గతంలో గడిచే 5 సంవత్సరాలు ఏ విధంగా చూశారు? ఇంకా మీరు మీడియాలో బాగా యాక్టివ్ ఉన్నారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈ అరెస్టుకి సంబంధించి కావచ్చు, వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు, దీని మీ అభిప్రాయం అంటారు? ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పత్రికలకి ఏమాత్రపు స్వేచ్ఛ ఇచ్చారు, ఏ స్థాయిలో యాజమాన్యాలని గౌరవించారు అనేది రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆ రోజు నాయన దేన్ని ప్రారంభించాడో తర్వాత రోజులో కొడుకు దాన్ని కొనసాగించాడు. ఇవాళ అటువంటి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిల అనుయాయులు అంబటి రాంబాబు గారి రూపంలో మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేసినా మీరు ఏం చేశారు మీ కాలంలో అనేది గుర్తుంచుకుంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మీడియాని వేధింపులకు గురి చేశారా? మీడియా ఆయన వ్యక్తిత్వానికి పాల్పడుతున్న ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నారా? ఇవాళ ఈ చర్యలు తీసుకునే పరిస్థితులు మీకు మీరు స్వయంగా సృష్టించుకున్నవా, లేదు ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రెండు పత్రికలు అని చెప్పని ఆనాడు తన ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు అరాచకాల గురించి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రస్తావిస్తుంటే వాటి మీద ఒక ద్వేషభావం పెంచే విధంగా బాహాటంగా తన శ్రేణుల్ని ఆ పత్రికల మీదకి ఉసిగొల్పిన సందర్భాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిక్ గారిని ఆంధ్రజ్యోతి మీదకి ఉసిగొల్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రామోజీరావు గారిని మార్గదర్శి అంశంలో వేధింపులకు గురి చేయటం ద్వారా ఈనాడు పత్రికని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా చూసాం కదా. ఇందాక మీరు ఇంటర్వ్యూలో చెప్తున్నట్టుగా కొమ్మినేని శ్రీనివాస్కి 70 సంవత్సరాల వయసు, వయసు ఉంటే ఉండుండొచ్చు. 70 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ఆయన ఏ తప్పు చేసినా చట్టపరంగా ఆయన ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పనే వెసులుబాటు ఏమైనా ఉందా? అటువంటి వెసులుబాట్లు మర్యాదలు జగన్మోహన్ రెడ్డి గారు పాటించుంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి శుద్ధులు చెప్పడానికి ఆస్కారం ఉండేది. 88 సంవత్సరాల రామోజీరావు గారు ఆయన అనారోగ్యంతో బెడ్ రిడెన్ అయి ఉన్నప్పుడు సిఐడి పోలీసుల్ని ఆయన ఇంటికి పంపించి బెడ్ రిడెన్ అయి ఉన్న రామోజీరావు గారిని విచారిస్తూ ఆ విచారించే ఫోటోలు వీడియోలని బయటికి రిలీజ్ చేసి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డ రోజున ఆ రోజు వయసు, అది మీడియా సంస్థ అధిపతి, ఈ విషయాలేమీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తురాలేదా? అలాగే టీవీ5 డిబేట్లో రఘురామకృష్ణరాజు గారు మూర్తి గారితో ఒక ప్యానల్ డిబేట్ జరిగింది అని చెప్పని, సాంబశివరావు గారితో ఒక ప్యానల్ డిబేట్ జరిగింది అని, ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ గారితో ఒక ప్యానల్ డిబేట్ జరిగింది అని చెప్పని వెంకటకృష్ణ గారి మీద, మూర్తి గారి మీద, సాంబశివరావు గారి మీద, ఆఖరికి టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారి మీద కూడా కలిపి రాజద్రోహం కేసులు పెట్టినాడు. ఆ రోజు మీడియా సంస్థల యజమానులకి మీడియా చర్చలకి సంబంధం ఉండదు అని ఇవాళ శుద్ధులు చెప్తున్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఆ రోజు గుర్తురాలేదా? పదే పదే సాక్షి యాజమాన్యం కూడా అదే ప్రకటిస్తుంది. ప్యానల్ డిబేట్లలో వక్తలు వ్యక్తం చేసే అభిప్రాయంతో మాకు సంబంధం లేదు అని చెప్పని. వక్తలు మీ ప్యానల్ డిబేట్లో అభ్యంతరకర పదాలు వాడుతూ ఉన్నప్పుడు, అభ్యంతరకర సందేశం ప్రజల్లోకి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు, అది అభ్యంతరకరం అని చెప్పని తెలుసుండి దాన్ని ఎలో చేయటం, దాన్ని ప్రసారం చేయటం
100% ఆక్షేపణీయం అనే విషయం తెలియనంతటి అమాయకులా మీరు? ప్రెస్ మీట్లో పట్టాభి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయంతో విభేదిస్తే అది పట్టాభిప్రాయంగా పరిగణించలేదే మీరు? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారే. కోడెల శివప్రసాద్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడ బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు గారు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అది అయ్యన్న పాత్రుడు గారు వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణలోకి తీసుకోలేదే. దానికి వివరణ ఇవ్వాలి అని చెప్పని జోగి రమేష్ వందలాది మంది సమూహంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చాడే. అలా దాడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చిన జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి సత్కరించాడే, ప్రమోషన్ ఇచ్చాడే. మరి ఆ రోజున ఈ శుద్ధులు గుర్తు రాలేదా ఈ అంబటి రాంబాబుకి, ఈ సాక్షి యాజమాన్యానికి? ఈరోజు తన ఛానల్లో తన మోడరేటర్ ద్వారా ఒక చర్చకి ఆస్కారం కలిగించినప్పుడు 100% అక్కడ చర్చలో పాల్గొన్న ఆ ప్యానలిస్టు ఈ కృష్ణరాజు అనే అతను తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుండొచ్చు. కానీ మోడరేటర్గా ఛానల్కి ప్రాతినిధ్యం వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాస్ ఏం చేశాడు? అతను ఆ అభిప్రాయం వ్యక్తం చేయగానే కిసుక్కున నవ్వాడు. అంటే అతన్ని ప్రోత్సహించాడు, అతని అభిప్రాయంతో ఏకీభవించాడు. ఏకీభవించి ఇంకేమన్నాడు? మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని సోషల్ మీడియాలో దుర్మార్గంగా ట్రీట్ చేస్తారేమో అన్నాడు. అంటే దుర్మార్గపు మాటలు మాట్లాడిన వాడిని అరే ప్రబుద్ధుడా ఇవేం మాటలరా అని చెప్పని కట్టడి చేయాల్సిన దగ్గర అతన్ని విమర్శించే వాళ్ళు దుర్మార్గంగా విమర్శిస్తారట. అంటే అతని పట్ల పూర్తి సానుభూతి వ్యక్తం చేశాడు. అంతేగాని మీరు మాట్లాడుతున్నది తప్పు, ఈ విధమైన భాషా ప్రయోగం చెయ్యకూడదు, మా ఛానల్లో నేను మోడరేటర్గా ఉండగా ఇటువంటి భాషని ఇటువంటి భావజాలాన్ని అనుమతించను అని చెప్పాల్సిన కొమ్మినేని శ్రీనివాస్ ఎందుకు చెప్పలా? ఇది జూన్ 6వ తారీఖు జరిగింది. దీనికి 9 రోజుల ముందు మే 28వ తారీఖు ఎన్టీ రామారావు గారి జయంతి రోజున లక్ష్మీపార్వతితో ఒక ప్యానల్ డిబేట్ జరిగింది. ఆ ప్యానల్ డిబేట్లో కాల్ చేసిన ఒక కాలరు లక్ష్మీపార్వతిని ఉద్దేశించి అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు అని చెప్పని మరి అతని మీద ఎక్కడ లేని భావావేశాన్ని ప్రదర్శించాడు ఈ కొమ్మినేని శ్రీనివాస్. అప్పటికప్పుడే మరి స్పాంటేనియస్గా ఎక్కడ లేని ఆవేశాన్ని ప్రదర్శించాడు. మహిళల గురించి, హక్కుల గురించి, మానవ సంబంధాల గురించి, వివాహ సంబంధాల గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చావు. అదే సందర్భంలో అదే కాలర్కి సమాధానం చెప్తా మళ్ళీ అన్యాపదేశంగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చావు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన? ఏం అవసరం ఉండి నీకు అక్కడ ఆయన ప్రస్తావన తీసుకొచ్చావు? అంటే నేను చాలా తెలివిగా ఎవరికైనా సమాధానం చెప్పగలను, ఎవరి నోరులైనా మూయించగలను. ఎందుకంటే కెమెరా నీ స్వాధీనంలో ఉంది, నిన్ను మాత్రం చూపిస్తారు. నువ్వు వద్దనుకున్న వాళ్ళ కాల్ కట్ చేస్తారు, నువ్వు వద్దనుకున్న వాళ్ళని స్క్రీన్ మీద చూపించరు. పూర్తి నీ స్వాధీనంలో ఉన్న ఛానల్ మీద నువ్వు అనుకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అలవాటు పడున్న నువ్వు నీ ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాలని ప్రభుత్వం ఏ రోజు సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలా. సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఉంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాసిన నాడే మీ మీడియా సంస్థలు ఈపులు పగిలిపోయి ఉండాల్సింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే నాయకుడు అయ్యుంటే ఆ రోజే మీడియా సంస్థలని బుల్డోజర్లతో కూల్చేసి ఉండాల్సింది. ఎందుకంటే జరిగింది ఒక హత్య. ఆ హత్యను సహజ మరణంగా ప్రచారం చేసింది మీరు. ఆ తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి బ్యానర్ ఐటెంగా మీ పేపర్లో ప్రచురించి మీ ఛానల్లో ప్రసారం చేశారు. చంద్రబాబు నాయుడు గారే కనుక చట్టపరంగానో లేదు తన శ్రేణుల ద్వారా ఉసుగొల్పి మీ మీద దాడులు చేయించున్నట్టయితే ఆ రోజే మీ ఛానల్ కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. తర్వాత సిబిఐ ద్వారా అసలు సూత్రధారులు మీ కుటుంబ సభ్యులే అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మీ మీద పరువు నష్టం దావా వేసే ప్రయత్నం చేయలే. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని సందర్భాల్లో ఎన్ని వక్రీకరణ సమాచారాలను మీరు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అపర కరుణామయుడిగా చిత్రీకరిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక అవినీతిపరుడుగా చిత్రీకరిస్తూ వచ్చారు. లోకేష్ని ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక క్యారెక్టర్లెస్ ఫెలోగా చిత్రీకరిస్తూ వచ్చారు. మీరు మీ పత్రికలు మీ మీడియా మీరు పత్రికా విలువల గురించి మాట్లాడితే ఇవాళ మీ మీద ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేస్తే వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అంబటి రాంబాబు గారు మీ నడవడిక గుర్తు చేసుకోండి. పాలకులుగా మీరున్న రోజున మీ మహానాయకుడు అని చెప్పని చెప్పుకునే దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు ఏ విధంగా వ్యవహరించారో గుర్తు చేసుకోండి.
పత్రికా స్వేచ్ఛకి మీరెంతటి విలువ ఇచ్చారో గుర్తు చేసుకోండి. మీరు పచ్చ పత్రికలు మీడియా అని చెప్పని నిత్యం కొన్ని ఛానల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని వేధింపులకు గురి చేస్తా, సాక్షాత్తు మైకి దొరికిన ప్రతి సందర్భంలో మీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారు దుష్ట చతుష్టయం అంటే మీరు చేసిన వ్యాఖ్యలు ఇవాళ మీరు మర్చిపోయారేమో, సమాజం మర్చిపోవాలా, ప్రజలు మర్చిపోవాలా. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి అనుకుంటే మీడియా సంస్థలను ఉద్దేశించి మీడియా సంస్థల యాజమాన్యాలకి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీడియా సంస్థలకి లేని బంధుత్వాలని కలగలిపి మీరు చేసిన దుష్ప్రచారాలకి ఏనాడో చట్టపరంగా చర్యలు తీసుకొని ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఉదార స్వభావం కలిగి ఉన్నారు కాబట్టే ఈనాటికి మీ సంస్థలు చలామణవుతూ ఉన్నాయి. వేల కోట్ల రూపాయల అక్రమ పెట్టుబడులతో పుట్టిన విషపుత్రికలు మీ సంస్థలు అని చెప్పని ఇవాళ సుప్రీంకోర్టుతో నిర్ధారణ అయింది. మీ నాయకుడు ఆ సంస్థల ఏర్పాటుకి అక్రమ సంపాదనతో ఆ సంస్థల ఏర్పాటుకు పాల్పడ్డాడు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. మీరు ఇవాళ పత్రికా విలువల గురించి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెగ్రిటీ గురించి మాట్లాడితే, నిజంగానే మీకు ప్రజల పట్ల మహిళల పట్ల గౌరవం ఉంటే మొట్టమొదటిగా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, భారతి గారి ద్వారా ఆ ప్రజలకు క్షమాపణ చెప్పించే ప్రయత్నం ఉంటే చేయండి. లేనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలకి బాధితులు ఫిర్యాదు ఇచ్చినప్పుడు స్పందించి తెరాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మీ వల్ల వ్యక్తిత్వానికి గురైన ఆ ప్రాంతం, ఆ ప్రజలు 100% మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. తప్పు చేసిన వాడు సమాధానం చెప్పే తీరాలి. ఓకే, నిజంగా మీ వ్యాఖ్యలతో అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళకి కనువిప్పు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.